హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య వేస్ 2025. ఈరోజు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఇది కూడా నిన్న చేసినలాగే టెక్స్చర్ ఆర్ట్, బట్ చాలా బాగుంది అవుట్పుట్ అయితే. సో మీతో కూడా షేర్ చేసుకుందామని వచ్చేసాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫస్ట్ టిష్యూ పేపర్స్ని తీసుకున్నాను అనమాట. తీసుకొని దాన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఫెవికాల్ని దాంట్లో కలిపి, ఆ తర్వాత నాకు నచ్చిన కలర్స్ రెడ్ అండ్ పింక్, లైట్ పింక్ తీసుకున్నాను. అండ్ అలానే నేను వైట్ కూడా తీసుకున్నాను అనమాట ఈ టెక్స్చర్ ఆర్ట్ కోసం. సో వాటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను కేక్ బేస్ తీసుకున్నాను అనమాట. ఆ బేస్ మీద ఇవి టెక్స్చర్ ఆర్ట్ చేద్దామని. సో రీయూజ్ ఐడియా కింద. సో ఫస్ట్ అయితే ఒక్కొక్క లేయర్ కింద నేను ఈ టెక్స్చర్ని ఆల్రెడీ మిక్స్ చేసి ఉంచుకున్నాను కదా, దాన్ని అలా మిక్సప్ చేసి అప్లై చేసుకోవడం స్టార్ట్ చేశాను. దీన్ని మనం ఎలా చేయాలంటే కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ అలా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడమేని చేస్తేనే ఇది బాగా అవుతుందన్నమాట. నార్మల్గా బేబీగా చేసేద్దామంటే ఇది అంత బేగా అవ్వదు. సో మనం కొంచెం పేషెన్స్ కావాలి. అలానే ఇది వ్యాలంటైన్స్ గిఫ్ట్ ఐడియా కనుక, మన హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ కనుక ఇంకా లవ్ని పెట్టి కూడా మనం చేయాలన్నమాట. సో ఫైనల్ అవుట్పుట్ కోసం మీరెంత వెయిట్ చేశారో తెలియదు, కానీ నేనైతే చాలా వెయిట్ చేశాను. ఒక్కొక్క లైన్ డ్రా చేసిన తర్వాత లాస్ట్గా వచ్చిందనమాట మనకు ఫైనల్ అవుట్పుట్. దానికోసం అయితే నేను ఒక నైట్ మొత్తం కూడా చేశాను. సో ఎవరు పొగడపోయినా నా డెడికేషన్కి నేనే హ్యాపీ అయిపోయాను అనమాట. నేను ఇంత డెడికేషన్గా చేస్తాను, ఇంత పేషెన్స్తో ఉంటానని నాకు కూడా తెలియదు. బట్ ఈ క్రాఫ్ట్ చేస్తున్న కొద్దీ నాకు కూడా పేషెన్స్ లెవెల్స్ చాలా బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ అలానే యూట్యూబ్ ఛానల్ వల్ల ఇంకా నేను ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది బాగా తెలుసుకుంటున్నాను. సో నేను ఎప్పుడు మీతో చెప్తూ ఉంటాను కదా, మన హ్యాండ్స్తో మనం చేస్తే ఆ థ్రిల్లే వేరు. అసలు ఆ మెమొరీస్ ఎంత బాగా గుర్తుంటాయో. ఎవ్రీ ఇయర్ మనం అది చూసిన ప్రతిసారి మనం చేసాము అని ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ అసలు. నాకు ఈ గిఫ్ట్ ఐడియాస్ అయితే చాలా ప్రీషియస్ అనమాట. మా నందు వచ్చాక నేను ఇన్ని టాస్క్స్ అయితే కంప్లీట్ చేస్తానని అస్సలు అనుకోలేదు. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.